హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు. ఈ చేపల పులుసును ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదా. మరి నేను చేసే పద్ధతిని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీ అయిన ఈ చేపల పులుసు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ఇక్కడ నేను 1.5 kg చేప ముక్కల్ని ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఆనియన్స్‌ను మిక్సీ పట్టుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఈ ఆనియన్ పేస్ట్‌ను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. చూడండి, ఆనియన్ పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్‌లో అల్లం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఈ కారం, ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకుంటున్నా. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ ఈ పులుసులో వేసుకోవాలి. ఇలా అన్ని చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 10-15 మినిట్స్ వరకు ఈ పులుసునైతే మరగనివ్వాలి. చేప ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకే నేను చేప ముక్కల్ని పోపులో వేయకుండా పులుసులో వేశాను. ఇప్పుడు కొంచెం మరుగుతున్నప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకొచ్చినట్లయితే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనము ముందుగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చూడండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు చికెను, మటనే కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఫిష్ కూడా చేసి పెట్టండి. మరి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మొదటిసారి కనుక నా వీడియోని కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.